శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. శ్రీవారి స్పైసెస్, చిల్లీ టర్మరిక్ కొరియాండర్ పౌడర్. శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. చందనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజేంద్ర రెడ్డి కాలనీలో ఈరోజు విషాదం చోటు చేసుకుంది. 4వ తరగతి చదువుతున్న 9 ఏళ్ల ప్రశాంత్ అనే బాలుడు అనుమానాస్పదంగా బాత్రూంలో ఈరోజు ఉరివేసుకొని విగత జీవిగా కనిపించాడు. అంటే తల్లిదండ్రులు గమనించేసరికి తను ఊపిరి ఆడకుండా ఆ బాత్రూంలో ఏదైతే వైర్ ఉంటుందో దానికి ఉరేసుకొని కనిపించినట్లు కూడా తెలుస్తోంది. హాస్పిటల్ తీసుకెళ్లే లోపే తను మృతి చెందానంటూ కూడా చెప్తున్నారు. ప్రస్తుతం మనతో ప్రశాంత్ తండ్రి ఉన్నారు. అసలు ఈ ప్రమాదం ఏ టైంకి జరిగింది, ఏంటి, అసలు ప్రశాంత్ ఎలా ఉండేవాడు, తన మానసిక పరిస్థితి ఏంటని తన మాటల్లో తెలుసుకుందాం. అన్న చెప్పండి, అసలు ప్రశాంత్ ఎలా ఉండేవాడు, అసలు ఈ ఆత్మహత్య అనేది ఏ టైంకి జరిగింది, మీకు ఏ టైంకి తెలిసింది? 4:20కి వదులుతారు. 4:20కి వెళ్తే 4:30 కల్లా వచ్చేసిండు. నడుచుకుంటూ వచ్చేసాడు. వాళ్ళ అన్నకు అయ్యారు కాబట్టి ఆయనకు 4:30కి వదులుతారు. ఆయన లేట్గా వస్తుంటారు 10 మినిట్స్. ఆయన వచ్చేటికల్లా ఈయన బాత్రూంలోకి పోయిన, బాత్రూమ్ నుంచి రాలేడు చిన్న అబ్బాయి ప్రశాంత్. రాకపోయేపటికల్లా వాళ్ళ మదరు ఇక్కడనే అంట్లు తోమబట్టుండే. మమ్మీ ఇంకా తమ్ముడు రాలేడంటే డోర్ కొట్టడానికి పోయింది. డోర్ కొట్టడానికి పోతే డోర్ తీయడం లేదు. డోర్ తీయడానికి పోయింది. అనుమానం వచ్చి అక్కడ పక్కన బిల్డింగ్లోకి పోయి అక్కడికి విండోస్లకి చూసింది. విండోస్లకి చూస్తే ఐడి కార్డుతో అలా వైర్కి అలాడబడ్డట్లో కొట్టు పట్టింది. ఇమీడియట్గా డోర్ గుద్దేసి పక్కన వాచ్మెన్ వచ్చి డోర్ గుద్దేసారు. డోర్ గుద్దేసి హాస్పిటల్ తీసుకుపోయేటప్పుడు నాకు ఫోన్ చేశారు. నేను బస్సు మీద డ్రైవింగ్లో ఉన్న, సైలెంట్ ఉండే ఫోన్ లిఫ్ట్ చేయలేను. ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం చాలాసేపు బస్సు పెట్టగానే మిస్ కాల్ చూస్తే చాలా పడ్డాయి. మా ఓనర్ వాళ్ళవి, మా వైఫ్, చాలా మంది పడ్డాయి. ఈ ఇండియన్ ఫోన్లు వచ్చినాయి ఏందని ఎమిడెంట్లో మళ్ళీ ఫోన్ చేసిన. ఫోన్ చేయగానే ఎంబడే ఏమన్నారు, మెడికల్ హాస్పిటల్ తొందర రండి అని అన్నారు. ముందేమో చందనగర్ విజేత పక్కన ఇంకోటి హాస్పిటల్ ఉంది కదా, దాంట్లో తీసుకుపోతే డాక్టర్ లేదన్నారు. అందులోకి మెడికల్ పోయినాం. మెడికల్ పోతే 90% అయితే లేదు, 10% అయితే ఉంది. అంటే అది కాదు, ప్రశాంత్ వాళ్ళ అమ్మ బాత్రూమ్ డోర్ ఓపెన్ చేసేసరికి ఆయన కొట్టుకుంటున్నా లేకుంటే ఏంది, మొత్తానికి స్పృహ లేదా? స్పృహ కొద్దిగా ఉంది లైట్గా. అంటే అప్పుడే చచ్చిపోలేదు, చనిపోలేడు. ఊపిరి ఇమ్మన్నారు, మూతిలో పెట్టి ఊపిరి తీసుకుంటే పోయింది వాళ్ళ మమ్మీ. నేను లేను ఇక్కడ, కానీ అక్కడ హాస్పిటల్ నేను ఇమీడియట్లా ఫోను ఇండియానా మిస్ కాల్ పడాయని ఫోన్ చేయగానే మా ఓనర్ వాళ్ళ కూతురు ఇట్లా ఉండే, అంకుల్ తొందరగా వచ్చి ఆ మెడికల్ హాస్పిటల్ అనగానే తొందరగా స్పాట్లో ఆటో వేసుకుని వెళ్ళిపోయినా. పోగానే డాక్టర్లు కట్టిన ఏమైంది సార్ అది అని అంటే, ఏం లేదు 90% అయితే గ్యారంటీ ఇవ్వం, 10% చూస్తాము, 20 మినిట్స్ ఆగుండే అని చెప్పేసిండు. సార్ మరి చూడండి సార్, ఏమైనా అమౌంట్ అయ్యేది ఉంటే నేను చూసుకుంటా సార్, దానిదేం లేదు, మా బాబుని గడ్డకేసుకుంది చాలు అని మా భార్య నేను ఇద్దరం కాళ్ళ మీద పడ్డాము. సరే మా ప్రయత్నం మేము చేస్తున్నామని అన్నారు. మేము ముందు మళ్ళీ తర్వాత ఏం చేశారు, బాబుది ఆధార్ కార్డు బీదార్ కార్డు అడిగారు. అడిగినాక సరే అన్నాం. మళ్ళీ 10 మినిట్స్ ఆగినాం. సార్ అని మళ్ళీ వాళ్ళు పిలుస్తాం, ఒక్క నిమిషం ఆగన్నారు. లోపలికి పోయి వచ్చారు, లేదా అయిపోయిందని చెప్పేశారు. అంటే అది కాదన్న, 9 ఏళ్ళ బాబు అని అంటే ఆయనకు ఊహ కూడా తెలియదు, 4వ తరగతి చదువుతాడు. ఉరేసుకొని చనిపోయేంత మైండ్ సెట్ అసలు ఎట్లా వచ్చింది, అసలు ఎట్లా ఉండేటోడు, ఎప్పుడైనా ఈ గొడవలు సార్లు కొట్టుడు అట్లా ఏమన్నా జరిగింది, అసలు ఏం జరిగింది? గొడవలు లాంటివి ఏం లేవు. ఆయన యాక్టివ్గా, పెద్ద ఆయన కంటే యాక్టివ్గా మంచిగా మాట్లాడతాడు. వాళ్ళని కొట్లాడినా చేసినా, ఆయన కొట్టినా ఇంట్లో చెప్తాడు. వీళ్ళు నాకు భయపడతాడు, నా ముంగడ చెప్పుకున్న వాళ్ళ మమ్మీకి చెప్తాడు. అంతేగాని ఈరోజు ఏం చెప్పలేడు, ఏం మాట్లాడలేడు, సైలెంట్ ఉన్నాడు. బాత్రూంలోకి పోయాడు, అంతే. నాకు అంతకు మించి ఏం తెలియదు. సాయంత్రం 4:30 తన రోజులాగానే స్కూల్ నుంచి వచ్చాడు. వచ్చి రాగానే ఇంట్లోకి వెళ్లకుండా షూస్ అదంతా ఇడ్చి కూడా డైరెక్ట్గా బాత్రూమ్కి వెళ్ళిన పరిస్థితి. వెళ్ళిన తర్వాత ఒక 10 నిమిషాల వరకు కూడా బయటికి రాకపోయేసరికి తన తల్లి వెళ్ళి డోర్ ఎత్తగొట్టినా కూడా తీయలేదు. వెంటనే పక్కన సెక్యూరిటీని అలర్ట్ చేసి ఏదైతే విండో నుంచి చూసేసరికి తన విగత జీవిగా ఏదైతే లోపల ఐడి కార్డు తోటి ఉరేసుకొని ఉన్నట్లు కూడా గమనించారు. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లేసరికి కూడా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయంటూ కూడా చెప్పారు. తర్వాత చనిపోయారంటూ కూడా చెప్తున్నారు. అసలు పోలీసులు కూడా ఈ విషయం మీద, అంటే అంత చిన్న బాబు చనిపోవడానికి గల కారణాలు ఏంటి, నిజంగానే ఉరేసుకున్నాడా లేకుంటే ప్రమాదవశాత్తు దానికి ఏమైనా హ్యాంగ్ అయిందా అనే దానిపైన కూడా చందనగర్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. వీడియో శివాతో అక్రమ్ బిగ్ టీవీ, హైదరాబాద్ నుండి.